తోటలో చెట్లు కటింగ్ చేస్తున్నాము. ఇదో ఈ పెద్ద ఆయన మనుషులను దొరకొచ్చినాడు. చెప్పు పెద్ద ఆయన, ఏ ఊరు మీది, ఎక్కడ? రైతు సోదరులకు విజ్ఞప్తి, అంకే రామచంద్రుడు బీచ్ లోపలే కటింగ్ చేసేవారు మా దగ్గర ఉన్నారు. చెప్పు. రైతు సోదరులందరికీ విజ్ఞప్తి. ఎంత కూలి? ఎంత కూలి 800. అంటే ఎప్పటి నుంచి ఎంత వరకు? 7 నుండి 4 వరకు. ఓకే. ఏ ఊరు మీది? బీచ్ లోపలే. ఎంతమంది వచ్చినారు? రామచంద్రుడు. ఎంతమంది వచ్చినారు? ఈ పొద్దు 18 మంది వచ్చినాం. 18. అంటే ఆటో అంతా మీదేనా? అంతా మాదే. అంతా మీదే. ఏం సంబంధం లే రైతుకు? ఏం సంబంధం లే రైతుకు. నీళ్లు కూడా మీయే? నీళ్లు, అన్నము అంతా మాదే. రైతుకు ఇబ్బంది ఇబ్బంది ఉండదు. రైతుకు ఏ ఆసంగం ఉండదు. ఏ ఆసంగం ఉండదు. 18 ఒక గ్లాస్ కాఫీ, ఇంకా ఒక బిందె నీళ్లు. మరి మమ్మల్ని కాఫీ అడగలేదు ఈ రోజు? ఆయనకు చెప్పిండాక నాకు చెప్పలేదే. మరి చెప్పలేదంట. నాకు చెప్పింటే తెచ్చింది కదా. పొద్దున ఒక గ్లాస్ కాఫీ మనిషికి, ఇంకా తర్వాత అన్నము మీదే అంతా. అన్నము నీళ్లు అన్ని మాయే. ఒక బిందె చేతులు కడుక్కొని ఇవ్వాల. ఇట్లా ఇప్పుడు ఈ తోట మాది 2 ఎకరాలు. ఎంతమంది పడతారు? ఎట్లా చెప్పు. ఈ సిదుగుని బట్టి ఉంటారు. ఇది ఎక్కువ ఉందంటావా మరి తక్కువ ఉందంటావా? ఇది సిదుగు నీరుడు కొట్టలే. నీరుడు కొట్టలేదు. నీరుడు కాదు, ఒక 2 years నుంచి కూడా కొట్టలేదు. మూడో సంవత్సరం. ఇది 3వ సంవత్సరం. ఇంతవరకు కొట్టలే, అందుకు ఎక్కువ ఉండదు. అదే దీన్ని బట్టి ఎంతమంది పడతారు నీ అంచనా చెప్పు. నా అంచనా దీన్ని బట్టి 23 మంది పెట్టుకోనే. 23 మంది పెట్టుకోనే. వీడికి వచ్చినాక దండిగా కొట్టాము. అంతా మీ ఊరోళ్ళేనా? పల్లెలో? మా ఊరోళ్ళే. పల్లెలో ఎవరు లేరు. కల్తీ లేదు. ఇంతకుముందు నువ్వు కటింగ్ బాగా ఎక్స్పీరియన్స్ నీకు ఉంది కాబట్టి. నేను 83లో ఉంటున్నా. నువ్వు 83 నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది నీకు. నువ్వు మనుషులు పెట్టుకొని ఇట్లా కటింగ్ చేపిస్తా ఉంటావు. నువ్వు ఉండి పైన అంతా చెప్తా ఉంటావు. నువ్వైతే ఏం కటింగ్ చేయవు? నేను కటింగ్ చేయనమ్మా. నాకు కూలేదే, పై కూలేదే. అదే అదే అదండి, ఈయనకు పై కూలి అంట. అది కూడా అంతా పై కూలేదే. మామూలుగా చేస్తే 2 అదే కూలి. అంటే ఎంత మందికి పై కూలి అంటావు? ఇప్పుడు 10 మంది రాని, 15 మంది రాని, 30 మంది రాని, 50 మంది రాని ఒకటే. నువ్వు వచ్చే నీకు పై కూలి, ఇంకా సంబంధం లేక ఎంతమంది అన్నా రాని. సరే అయితే చూడండి, ఎవరన్నా మీకు ఉంటేనా ఇతని పిలుచుకోండి. ఈయన విజిటింగ్ కార్డు వచ్చేసి ఇది చూడండి, శ్రీ గంగమ్మ తల్లి ప్రసన్నం. అంటే పేరేంది? ఊరికి పేరు అట్లా పెట్టినారు. ఈయన పేరు వచ్చేసి రామచంద్రుడు. ఇదేంది? దీంట్లో చీనా చెట్లకు పొగాకు, సతవ మరియు వేరుకులు తెగులుకొని. పొగాకు నువ్వు ఎతకస్తావా? గుంటూరు నుండి. అంటే వేరుకుళ్ళు అందుకు రాకుండా చెట్లకు తెగులు పాలిస్ వచ్చేదానికి కాయ ఎతకచ్చా. ఇవి వాడితే మంచిదే అంటావా? మంచిదేమ్మా. ఓకే. అంటే ఇది ఎంత అంటావు? కేజీ ఎంతనే? 32 కిలోలు వచ్చాది. 295 రూపాయలు పడతారు. అంటే చెట్టుకు ఎంత మోతాదులు వేయాలా? ఈ చెట్లకు 4 చెట్లకు ఒక మూట వేసుకోవాలి. 4 చెట్లకు రౌండ్ వేసుకోవాలమ్మా చుట్టూ. పొగాకు మరియు సిని చెట్లకు సతవ. అంటే ఏం సతవ ఎత్తుకొచ్చారు? ఇదేనా పొగాకేనా? పొగాకు సతవనా? దీంట్లో చీనీ చెట్లకు సతవ మరియు వేరుకుళ్ళు తెగులు కానీ అదే పని చేస్తుందంటవా? ఆ సతవనే. సరే అయితే. అంటే 4 చెట్లకు ఒక మూట వేసుకోవాలా? ఒక మూట వచ్చి ఎంత? 295. అంటే వీడికి చేర్చంగా మీదే బాధ్యతనా? రైతు మాదే బాధ్యత. మీరు దించే కూలి మీదే. మేము దించుకుంటే కూలి, ఆడంతా లోడింగ్ చేసేదంతా మీదే. ఇది పొగాకు అంటే ఆడ వేస్టేజా ఎట్లా? ఇది మిషన్ అయ్యి మన పిండి వచ్చాది. పొగాకునే మిక్స్ చేసి పిండి మాత్రం తీసుకొచ్చి ఇస్తారు. చాలా బాగుందని చెప్పినారా రైతులు వాడిన వాళ్ళు? 3 ఏళ్ల కిందట 60 లారీలకు పైన దింపిన. ఈ నీళ్లు లేవిలో ఈటు కొట్టాది. ఇది
నీళ్లు లేనప్పుడు వేయకూడదు. వేయకూడదు. నీళ్లు పుష్కలంగా ఉండాలి. నీళ్లు పుష్కలంగా ఉండాలి. ఆహా. అంటే ఎండాకాలంలో కూడా వేయచ్చా, ఏమన్నా వానకాలంలో వేయచ్చు? పుష్కలంగా ఉండాలి. అంటే ఇది పెట్టిన నుంచి నీళ్లు బాగా పెడతా ఉండాలి. నీళ్ళు ఉంటే ఏం కాదు. సరే, ఇది మరి పొగాకు అంటే అది దీన్ని అంటే పొగాకు తోటలోంచి తీసుకుపోయినది దాన్ని గ్రైండ్ చేసి చేస్తారా ఇట్లా? నాకు డౌట్. పొగాకు వేసుకుండేది పొగాకు మట్టలు మట్టలు ఉంటారు. అవులే, అది తీస్తారు. ఆ కట్టెలు భూమి మీద కట్టెలతో కూడా కోసి పెడతారు. కోసి పెట్టి మిషన్కి వేస్తారు. అంటే వాళ్ళ ఆకు తీసేసినాక భూమి మీద ఉండే వేస్టేజ్ తీసి వేస్ట్ పాచిపోయినది అట్లా అంతా ఆకుంటుంది కదా, దిబ్బలు దిబ్బలు ఉంటుంది. మరి అటుతో ఎట్టుంటుందో ఉంటుంది. అదంతా తీసుకొచ్చి మిషన్కి వేసి మిషన్లోంటి కట్లపొడి ఒక రకం తీస్తాడు. ఈనా పొడిని కట్ల పొడి వచ్చేది కూడా పొగాకులోంచేనా? ఈనా పొడిని ఒక రకం తీస్తాడు. ఆ తర్వాత ఇది డస్ట్ అవునులే, దిబ్బలు దిబ్బలు ఉంటుంది. అక్కడ దిబ్బలు అంటారు. అవునులే, మా దిబ్బకి వచ్చి చూస్తురా అంటారు. అంటే వాళ్ళ చేన్లలోనే అట్లా తయారు చేసి పెడతారా, ఏదైనా మళ్ళీ డంపింగ్ యాడ్ పెడతారా? ఇప్పుడు వేములు ఉంది, చుట్టుపక్కల పల్లెలకి అంతా ఆడోటి ఊరిగా పెట్టుకుంటారు. ఆడికొచ్చి ఇది ఎంత రెడీ అవుతుంది. అవునులే. మీరు ఏ ఏరియా నుంచి తెచ్చారు? గుంటూరు. గుంటూరు అంటే ఇక్కడ మన కర్నూలు సైడ్ కూడా వేస్తారు కదా పొగాకు. కూరి ఎన్ని ఉన్నాయి అక్కడ దేరా? అక్కడ పోలే ఇప్పటికేమో అక్కడ తెప్పిస్తాను. ఓకే, సరేనండి. మీకు ఏదైనా కావాలంటే ఈ పెద్ద ఆయన విజిటింగ్ కార్డు మళ్ళీ చూపిస్తున్నా, దీని స్క్రీన్ షాట్ తీసుకొని ఆయన ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏమన్నా కావాలి అంటే చెట్ల కటింగ్ కానీ పొగాకు కానీ మీరు ఆయన కన్సల్ట్ కావచ్చు. సరే అండి, థ్యాంక్స్.